2047కి ఒక విశిష్టత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల్లో దేశం ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో ఆలోచిస్తున్నాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే అగ్రికల్చర్కి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం. అగ్రి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను చూస్తే చాలా సంతోషం. ఈ మామిడి చెట్లలో కూడా మామిడి కాయలకి కవర్లు పెట్టి ఆధునికతతో ముందుకు పోతున్నారంటే చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడే మీ పొలాల్లో చూశాను, డ్రోన్ పెట్టి విత్తనాలన్నీ జల్లే పరిస్థితికి వచ్చారు. పక్కనే వెళ్ళాను, వెళ్తే డ్రిప్ పెట్టి ఈ యొక్క వంగ గాని వంకాయలు గాని ఆ తోటలన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే ఈరోజు కృష్ణా జిల్లాలో ఎక్కువ రొయ్యలు గాని చేపలు గాని పండిస్తారు. ఈరోజు ఆధునీకరణ తీసుకొస్తున్నాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే అంత మునుపంతా కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మామూలు ఇబ్బందులు కాదు, రైతాంగం చాలా ఇబ్బందులు పడితే అంత మునుపు కరెంటు రాయితీ ఇస్తామని మోసం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ప్రతి ఒక్కరికి యూనిట్ ₹1.50 తగ్గించి 810 కోట్ల రూపాయలు ఒక్క అక్వాకల్చర్లో రాయితీ ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి అక్వాకల్చర్ పైన ఉండే అభిమానం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి 25,187 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లకు ఇది ఇచ్చాం. డిజిటల్ క్రాప్ సర్వే చేపిస్తున్నాం. మనం ఇతర సేవలు పెట్టాం. ఇంకొక పక్క ఈరోజు మనం ఇది అవుతానే నేను పంచసూత్రాలు తీసుకొచ్చాను. ఏదైతే రైతన్న మీకోసం కార్యక్రమంలో నేను చాలా స్పష్టంగా నీటి భద్రత, నీరుంటేనే పంట వేయగలుగుతాం, నీరు లేకపోతే ఏమీ చేయలేం. అందుకే ఈరోజు మీరు ఆలోచిస్తే నీటి భద్రత ద్వారా ముందుకు పోయాం. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్న మన రిజర్వాయర్లో గాని అదే మాదిరిగా చిన్న చిన్న చెరువుల్లో గాని 65% నీళ్లు ఖరీఫ్ వాడుకున్న తర్వాత, రబీ కూడా కొంతవరకు వాడుకున్న తర్వాత ఈ రోజు నిల్వలున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఒక పిలుపిచ్చాను, రాబోయే సంవత్సరం మే 15కే నారుమళ్లు వేసుకోవాలి. నారుమళ్లు వేసుకొని వర్షం వస్తే వర్షపు నీరుతోనే ఖరీఫ్ పూర్తి కావాలి. ఖరీఫ్ పూర్తి అయ్యే రోజున అన్ని రిజర్వాయర్లో నీళ్లన్నీ నిండుగా ఉంటే రబీ కూడా కొన్ని ప్రాంతాల్లో మెట్టేసుకుని రెండో పంటకు నీళ్లు తీసుకున్నా కూడా రాబోయే సంవత్సరం 75% అన్ని రిజర్వాయర్లో నీళ్లుండాలనేది నా కోరిక. దీనివల్ల ఎప్పుడైనా ఒక సంవత్సరం వర్షాలు పడకపోయినా తట్టుకునే శక్తి వస్తుంది. రాబోయే సంవత్సరమే శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎల్నినో ఉంటుందని. అలాంటి వచ్చినప్పుడు వర్షాభావం ఉన్నా, హెచ్చు తక్కువలున్నా, లేకుంటే ఎరాటిక్గా వర్షాలు పడినా మనం ఎదుర్కోవాల్సిన శక్తి రావాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలు పెంచాం, ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కట్టాం. దీనివల్ల మీరు చూస్తే 2 ఏళ్లలో 1.83 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. దీనివల్ల ఎక్కడికక్కడ పంప్ సెట్స్ పెట్టినప్పుడు తక్కువ ఖర్చుతో నీళ్లు పైకి తీసుకునే అవకాశం వచ్చింది. రెండవది, నీళ్లున్నాయి కాబట్టి పంటలకు ఎక్కువ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. వాతావరణం కూడా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు కేబినెట్లోనే చాలా స్పష్టంగా చెప్పాం, అన్ని ప్రాంతాల్లో కాలవల్లో పూడికి తీయడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇవన్నీ డ్రైనేజీస్ అన్ని క్లీన్ చేయమన్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒకవేళ ఎక్కువ వర్షం పడినా
ఏ పంట కూడా ముంపు గురి కావడానికి వీలు లేదు. అదే సమయంలో చివరి భూములు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. సాగునీటి సంఘాలు పెట్టాం, ఎన్నికలు పెట్టాం, ఎంపిక చేశాం. సాగునీటి సంఘాలకు ఇంకొక బాధ్యత కూడా చెప్పాను. కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి భద్రత ఇచ్చే బాధ్యత ఈ సాగునీటి సంఘాలదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులు తాగడానికి నీళ్లు గాని, వ్యవసాయానికి నీళ్లు గాని, పరిశ్రమకు నీళ్లు గాని ఇచ్చే బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఎక్కడన్నా మైన్ ఇరిగేషన్ ట్యాంకులుంటే ఆ ట్యాంకులకు నీళ్లు రాకపోతే పైనుండే కాలువలు గాని పైనుంచి వచ్చే నీళ్లు సక్రమంగా రావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నీటి భద్రత కోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని ప్రతి సోమవారం పోలవరంగా డిక్లేర్ చేసి నేను పర్యవేక్షించి 72% పూర్తి చేశాను. డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. గవర్నమెంట్ మారింది, సీత కన్నేశారు. సీత కన్నేసి ఏజెన్సీ మార్చి, ఇంజనీర్లు మార్చి అనాదన చేశారు. గోదావరిలో ఒక్కొక్కసారి ఉన్న పళంగా ఉధృతంగా వర్షపు నీరు వస్తాయి. అలాంటిది 20 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్స్ నీళ్లు వచ్చి ఏదైతే మనం కట్టిన డయాఫామ్ వాల్ మీద పోయింది, ఆ వాల్ అంతా కూడా పూర్తిగా దెబ్బతినింది. కాపాడుకోవలసిన డయాఫామ్ వాల్ని కాపాడకుండా పోయి ఈ పని చేసిన దానివల్ల 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని ఇప్పుడు మళ్లీ ప్యారల్ గా ఇంకొక డయాఫామ్ వాల్కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక వ్యక్తి చేసిన తప్పు ఎంత పెను ప్రమాదం చేస్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే సమయం కూడా పోయింది, మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చింది, ట్రాక్ లో పెట్టాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టసీమ ద్వారా వస్తున్నాయి, రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. నేను రైతులందరినీ ఒకటే కోరుతున్నా. నిన్న చూశారు, నిన్న మొన్న 10 గంటలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈరోజు మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను కూడా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోతే పనులు అవ్వవు. కానీ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచించి అన్ని విషయాల్లో అందరికీ స్పష్టత ఇచ్చి ఎక్కడికక్కడ ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రోజు మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీరందరూ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే వచ్చి ఉంటుంది.